వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికీ అనేక సందర్భాలు జరిగినాయి. అది హైడ్రా విషయంలో జరిగింది. రిటైర్మెంట్ పెన్షనర్లకు సంబంధించి వాళ్ళ బెనిఫిట్స్ సెటిల్ చేయట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించట్లేదని హైకోర్టు తాజాగా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అయినా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కూడా రియాక్షన్ కనిపించట్లేదు. మరి ఏంటి, ఎందుకు, మరి కోర్టులను ఎందుకు రేవంత్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. చాలా వరకు కంటెంట్ ఆఫ్ ది కోర్టులు కూడా అయినాయి. సిఎస్లకు వార్నింగ్ ఇచ్చారు, ఆర్థిక శాఖకు సంబంధించిన సెక్రటరీలకు వార్నింగ్ ఇచ్చారు, అట్లాగే డీజీపీకి సంబంధించి కూడా ఒకటి రెండు సందర్భాల్లో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అయితే ఎన్నో సందర్భాలు, చాలా కేసుల్లో కేసు టు కేసు మాట్లాడుకుంటూ పోతే అనేక సందర్భాల్లో ఆయన హైకోర్టులో డైరెక్ట్గానే అప్పీల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, రమ్మని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి తాజాగా ఇచ్చినటువంటి తీర్పులో, అంటే తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే హైకోర్టుకు సంబంధించి చాలా సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. మరి ఎందుకు మీరు రిటైర్మెంట్ ఉద్యోగుల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆ వర్గాలని? వాళ్ళు చాలా ఆశలతోటి, అంటే వాళ్ళు మీరేమి ఆ, మీరేమి మీ ప్రభుత్వంలో ఖజానా డబ్బు నుంచి ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము ఇవ్వడానికి కూడా మీకు ఎందుకంత నిర్లక్ష్యం అని స్పష్టంగా చెప్పింది. అంటే సర్కారీ సొమ్మేం కాదు కదా, మీరు వాళ్ళు దాచుకున్న వాళ్ళకి ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అని ఒక డెడ్ లైన్ పెట్టింది. నెక్స్ట్ జూన్ 30 తారీఖు. గతంలో మీరు అప్పట్లో కూడా సేమ్ హైకోర్టు చెప్తే దాన్ని మీరు ఆల్రెడీ డీవియేట్ చేశారు, దాన్ని మీరు అమలుపరచలేదు. ఇవాళ అమలుపరచకుండా మళ్ళీ మీరు హైకోర్టుకి అప్పీల్ వేయడానికి వచ్చారు, మీరు కౌంటర్ చెప్తున్నారు అంటే మీరు ఎంత ఇది మీకు, అంటే మీకు రిటైర్ ఉద్యోగులు బెనిఫిట్స్ చెల్లించాల్సిందే ఖచ్చితంగా. మీరు ఎట్లా మీరు ఎట్లా కోర్టుకు సంబంధించి మీరు ఇట్లా మిస్గైడ్ చేస్తారు, ఎట్లా మీరు ఇది చేస్తారు, ఆషామాషి అనుకుంటున్నారు కోర్టులు అంటే అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. మరి కోర్టులతో ఆటలాడుకోవద్దని కూడా స్పష్టంగా చెప్పింది. అట్లాగే ఒక క్లారిటీ ఇచ్చింది. జూన్ 30 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టి, ఆ డెడ్ లైన్ లోపు మీరు అందరు బెనిఫిట్స్ సెటిల్ చేయాల్సింది సింగిల్ పేమెంట్లో సెటిల్ చేయాలి. మీరు ఏదో మళ్ళీ దఫా దఫాలుగా ఇస్తామని, టోకన్లు ఇస్తామని ఇట్లా చేయటం ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఒక రకంగా రిలీఫ్ ఆర్డర్స్గానే హైకోర్టులో వచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళందరికీ పెద్ద ఊరట. అంటే నాకు తెలిసి దాదాపుగా ఇప్పటికీ 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెప్తోంది. పరిష్కారమైనటువంటి పిటిషన్లు 221 మాత్రమే ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అధికారులు కొంతమంది టోకన్లు జారీ చేసి కొంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ లోపే చెల్లించాలని గత టైంలో, అంటే గతంలో హైకోర్టులో వచ్చినటువంటి ఆ టైంలో వాదనల సందర్భంగా కూడా ఆ రోజు ఆదేశాలు వచ్చినాయి. కానీ అది పూర్తి స్థాయిలో అమలు పరచకపోగా మరి కోర్టు ఆదేశాలను కూడా ఆషామాషిగా తీసుకొని లైట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ మొత్తం జూన్ 10కి వాయిదా పడింది. ఆ లోపు ఖచ్చితంగా హైకోర్టు ఉత్తర్వులని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని, ఏదైతే మీరు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ అయినా, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్లు అయినా, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే పెన్షన్ కానీ, జీపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, అట్లాగే కమ్యూటేషన్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని బెనిఫిట్స్ ఖచ్చితంగా మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని క్లియర్ చేయాల్సిందే. మీరు క్లియర్ చేయకుండా కోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా జూన్ 30 లోపు క్లియర్ చేసి తర్వాత రావాలి. ఎందుకంటే కొన్ని వందల మంది ఇవాళ హైకోర్టులో పిటిషన్లు వేసుకున్నారు. మాకు న్యాయం కావాలి, మేము దాచుకున్నటువంటి సొమ్ము ప్రభుత్వం ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఎక్కడెక్కడో డైవర్ట్ చేసేస్తుంది నిధులను, రైతులకు సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టే చాలా చాలా కాలం అయిపోయింది, వాళ్ళకు కూడా ఆన్ టైంలో పడలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళు రిటైర్మెంట్ పెన్షనర్లకు సంబంధించి బెనిఫిట్స్ ఇవ్వకుండా సతాయిస్తారు. రోడ్డెక్కి ధర్నాలు చేసుకుంటే కూడా వీళ్ళ ప్రభుత్వాలకు కనబడదు. అంటే అంటారు కదా, ఎంత పెద్ద దున్నపోతు మీద వాన పడితే కూడా వాళ్ళకి ఏమి ఇంత కూడా చలనం ఉండదు. అట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిజంగా వాళ్ళు గోసపడతా ఉన్నారు. ఒక 60 ఏళ్ళు 62 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఇవాళ వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళ హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. కొందరు పేషెంట్లు ఉంటారు, కొందరికేమో వాళ్ళ పిల్లలకి చదువులు, అట్లాగే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు, వాళ్ళు సొంత ఇల్లు, అట్లాగే లోన్లు, ఇట్లా చాలా ఉంటాయి. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అవన్నీ పట్టనటువంటి రేవంత్ రెడ్డి గారు నేను కింద స్థాయి నుంచి ఎక్కువచ్చిన నల్లమల బిడ్డను అంటారు కదా, మరి కనీసం వేరే వాటిని కట్ చేసుకోనైనా వీళ్ళకి సంబంధించినటువంటి ఆడంబరాలు కట్ చేసుకుంటే కూడా వీళ్ళకి సెటిల్ చేయొచ్చు. మొన్న
బాసరకి వెళ్ళిన సందర్భంగా 2 హెలికాప్టర్లు వేసుకెళ్లారు కదా, ఆ 2 హెలికాప్టర్లు కట్ చేసుకుంటే కూడా వీళ్ళకి బెనిఫిట్ సెటిల్ చేసుకోవచ్చు. ఆన్ రోడ్లో పోయి హెలికాప్టర్లు ఆపుకుంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, మంత్రులు, పిఏలు, లేకుంటే అడ్వైజర్లు వీళ్ళందరూ హెలికాప్టర్లు మానుకుంటే వారం 10 రోజుల్లో, లేకుంటే 2 నెలల్లో 3 నెలల్లో ఖచ్చితంగా ఆ యొక్క ఫండ్స్ తోటే వీళ్ళకి బెనిఫిట్ సెటిల్ చేయొచ్చు. మరి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు బెనిఫిట్ సెటిల్ చేయరు, వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఇవ్వరు, కానీ వాళ్ళ కొడుకులు కూతుళ్ళు చూసుకోకపోతే వాళ్ళ జీతాల్లో 5% ఎంతో కటింగ్ కూడా పెడతామని ఒక చట్టం చేసుకొచ్చారు. అంటే వృద్ధులకు సంబంధించినటువంటి చట్టం రీసెంట్గానే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చారు. అంటే పక్కనోడికి అది ఒక రకంగా మంచి చట్టమే. ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పిల్లాడి పైన ఉంటుంది. వాళ్ళ రెస్పాన్సిబుల్, మినిమం బేర్ రెస్పాన్సిబుల్ ఉంటుంది చూడు, అది రెస్పాన్సిబిలిటీ. దానికి చట్టాలు అవసరం లేదు, మనకు అంతరాత్మ ఉండాలి. తల్లిదండ్రుల్ని మనం విస్మరిస్తున్నామంటే అంతకంటే మానవత్వం మర్చిపోవటం ఇంకోటి లేదు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, మీరేమో చట్టాలు చేస్తారు, కానీ మీ ప్రభుత్వం మాత్రం అటువంటి చట్టాలను అమలుపరచరు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీరు సెటిల్ చేయరు. అంటే మీదైతే ఒక లెక్క, వేరే వాళ్ళదైతే ఒక లెక్క. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే హైకోర్టు ఇన్నిసార్లు చివాట్లు పెట్టినా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుంటే ఎట్లా? అంటే కనీసం ఇప్పుడు ఫర్దర్గా చెప్పింది, ఒక్క నెల జీతం వాళ్ళు ఆగినా పట్టించుకోబోమని స్పష్టంగా చెప్పింది హైకోర్టు. వాళ్ళ కష్టార్జితం కదా, మీరేమో అన్ని బెనిఫిట్స్ తీసుకోవాలి. అంటే మీరు 5 ఏళ్లకు ఒకసారి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, మీరు సచ్చేదాకా ఎమ్మెల్సీగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఎంపీగా చేసినా మీరు బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు టీఏడిఎల్ తీసుకుంటారు. అంటే 5 ఏళ్ల పాటు మీరు చేసే రాజకీయ సేవకు, మీరు ప్రజాసేవకు, మీరు పెన్షన్కి అర్హులై పెన్షన్లు మీరు టెన్షన్గా తీసుకుంటారు కదా. మరి ప్రభుత్వ ఉద్యోగి వాడి జీవితంలో 60 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వానికి కష్టపడి, ప్రజల కోసం కష్టపడి, పబ్లిక్ సర్వీస్లో, వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్లే కదా, వాళ్ళు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులకి మీరు బెనిఫిట్స్ ఇవ్వకుండా సతాయించుకొని ప్రతిరోజు ధర్నా చేసి, ఆందోళన చేసి, సరే మీరు మీ ప్రభుత్వం ఇవ్వలేదు అనే ఒక బెంగతోటి మరి నిజంగా కొందరు ప్రాణాలు కోల్పోతే, నాకు తెలిసి కోల్పోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు హార్ట్ ఫెయిల్ అయి చనిపోతే ఏంది పరిస్థితి? వాళ్ళ కుటుంబ ఎవరు తీర్చాలి? వాళ్ళ ఈతి బాధలు ఎవరు పట్టించుకోవాలి? ఎవరు తీర్చాలి? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కదా. మరి ఆ ప్రభుత్వమే ఇవాళ వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము ఇవ్వకపోతే దాన్ని కూడా మీరు రాజకీయం చేసి గత ప్రభుత్వాల మీద నెట్టితే అంతకంటే దిగుజారుడు, దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఇంకెవరైనా చేస్తారా? దానికి కూడా డబ్బు లేదు, దానికి కారణం మళ్ళీ గత ప్రభుత్వమే. ఏది చేసినా ఇవాళ మీరు ఇవ్వకుండా ఉన్నటువంటి రైతు భరోసా అయినా గత ప్రభుత్వమే, పెన్షనర్లకు డబ్బు లేకపోయినా గత ప్రభుత్వమే. అంటే పెన్షనర్లకు కనీసం వాళ్ళు చేసే జాబ్ సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసినా గత ప్రభుత్వం సంబంధించింది. అంటే మీరు ఏది చేసినా గత ప్రభుత్వం సంబంధించినటువంటి నెపం నెట్టేయాల. ప్రతి వ్యవహారానికి కూడా గత ప్రభుత్వం మీద నెట్టేస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నట్టు తెలంగాణ ప్రజలు? మార్పు కోరి కదా మిమ్మల్ని గెలిపించుకుంది. మరి మీరు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి? ఇలా స్ట్రీట్ వెండర్లు గోసపడటం, అర్ధాంతరంగా వాళ్ళ బతుకులు ఆగం చేయటం, జేసీబీలు తీసుకెళ్ళి కొట్టేయటం, వాళ్ళకి టైం ఇవ్వటమో, నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ ఏం లేవు. మాకు హైకోర్టు రూల్స్ ఉన్నాయి, మాకు సుప్రీంకోర్టులు చెప్పినని చెప్పి కొట్టేస్తారు. వాటర్ బాడీస్లో ఉంటే కొట్టేస్తారు. అంటే బతుకులు ఆగం చేయటం తప్ప మీరు వచ్చిన తర్వాత డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ లేదు. జీవితాలను నిర్మించింది లేదు. జీవితాలు డిస్ట్రక్షనే, కట్టడాలు డిస్ట్రక్షనే, అన్నీ డిస్ట్రక్షనే. అందుకనే తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అంటున్నారు. ఇవాళ దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారే. దీనికి కారణం ఎవరంటే మళ్ళీ గత పాలన, గత ప్రభుత్వం, గత కేసీఆర్ అనబాకండి. ఇది మీ 2.5 ఏళ్ళు మీ ప్రభుత్వం మీకు చేత కావట్లేదు అనేది అర్థమవుతుంది క్లియర్గా. కళ్ళ ముందు ప్రజలకి అర్థమవుతోంది మీతో అయితలేదు అని. బీఆర్ఎస్ పార్టీ అదే ఆరోపిస్తుంది, మీతో కాకపోతే ఇచ్చేయండి, వేరే వాళ్ళు ఎవరైనా చక్కగా పాలించే వాళ్ళు వస్తారు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు ఇప్పుడు గోసపడే తెలంగాణను క్రియేట్ చేశారని చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం, మరి నెక్స్ట్ జూన్ 30కి హైకోర్టు అయితే కౌంటర్ దానికి డెడ్ లైన్ ఇచ్చింది. మరి ఆ డెడ్ లైన్ లోపు కూడా సెటిల్మెంట్ మరి చేస్తారా? ఎందుకంటే కొందరు టోకన్లు ఇస్తారు, టోకన్లు విడతల వరకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా మీరు అందరికి సెటిల్ చేసే మళ్ళీ కోర్టుకు రావాలని చెప్పింది హైకోర్టు. మరి ఆనాటికైనా చేస్తారా, లేకుంటే ఇంకేమన్నా ఎత్తులు జిత్తులు ఎత్తుక్కొని రేవంత్ రెడ్డి గారు కౌంటర్ హైకోర్టులో ఫైల్ చేస్తారో చూద్దాం ఏం జరగబోతుంది. సో మీరు కూడా రిటైర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఎందుకు సెటిల్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి? నిజంగా కారణం ఏంటి? ప్రభుత్వంలో వైఫల్యమా, లేకుంటే వీళ్ళ నెగ్లిజెన్సీయా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.